సహకరించని ప్రభాకర్ రావు అట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఎంక్వైరీ నడుస్తున్నది, సహకరిస్తలేడట. ట్యాపింగ్ కేసులో 9 గంటల పాటు ప్రశ్నించినా సరైన జవాబులు ఇవ్వని ఎస్ఐబి మాజీ చీఫ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్న సిట్ అరెస్టు వద్దంటూ ప్రభాకర్ రావుకి ఇచ్చిన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరే అవకాశం, మళ్లీ నేడు విచారణకు రావాలని ఆదేశం అట. ఇక వాడు చూడండి, రేపో ఎల్లుండో నాకు హెల్త్ బాగాలేదు, ఆగమాగం అవుతున్నా అని హాస్పిటల్లో జాయిన్ అవ్వకపోతే చూడండి ఇంకొక 2 రోజులు పిలిస్తే ఇట్లనే. ఇది ఆల్రెడీ ముందు ప్రీ ప్లాన్డ్గా కేసీఆర్ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఏం చేయాలా ఏం చేయొద్దు అని చాలా పగడ్బందీగా, వాడు మామూలుడు కాదు కదా, కొన్ని వేల లక్షల ఫోన్లు ట్యాప్ చేసినోడు, ఇంత పెద్ద వ్యవస్థని నడిపినోడు మామూలుడు కాదు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 5వ సిట్ ముందు హాజరయ్యారు. అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుమారు 9 గంటల పాటు ఆయన్ని ప్రశ్నించారు. మళ్లీ శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించినట్టుగా సమాచారం. సుదీర్ఘంగా విచారించిన ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు పెద్దగా సహకరించలేదని తెలిసింది. దీంతో ప్రభాకర్ రావు విచారణకు సంబంధించిన వివరాలు, ఆయన దర్యాప్తునకు సహకరించని తీరును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సిట్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరబోతున్నట్టుగా తెలిసింది. ఇక అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మావోయిస్టులకు సంబంధించినవిగా పేర్కొంటూ రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని సిట్ ఇప్పటికే గుర్తించింది. అందులోనూ ట్యాపింగ్కు అనుమతి కోరుతూ రివ్యూ కమిటీ దృష్టికి వెళ్లిన ఫోన్ నెంబర్లు కొన్ని మాత్రమే అని ఎస్ఐబిలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ సెల్ వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసిందని తేల్చారు. ఇలా మావోయిస్టుల పేరిట రాజకీయ నాయకుల నెంబర్లను ట్యాప్ చేసిన అంశంపై ప్రభాకర్ రావును గురువారం పలుసార్లు ప్రశ్నించినా తగిన సమాధానం రాలేదని తెలిసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలాల నమోదు కోసం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నేతలు డాక్టర్ సంపత్ కుమార్, ఆర్బిఎల్ శ్రీనివాసరెడ్డి, మురళీగౌడ్, వడ్డే శ్రీనివాసులకు సిట్ నుంచి పిలుపొచ్చింది. ఇదే మండలానికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కూడా పిలుపొచ్చిందట. వీరిలో ధారాసింగ్ 23వ తేదీన సిట్ ముందు హాజరు కాబోతున్నారు. మిగతా 4గురిని ఎప్పుడు రావాలన్నది ఇంకా చెప్పలేదట. సో ఇట్లా ఈ సిట్కి సహకరిస్తలేడు ప్రభాకర్ రావు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నదట సిట్. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని వెసులుబాట్లు, కొంత ఉపశమనం లాంటి తీర్పునిచ్చింది ప్రభాకర్ రావుకు అనుకూలంగా. అమెరికాలో ఉండి నేను రాను అంటే, బాబు నువ్వు రావయ్య బాబు, నీకు ఆగస్టు 5వ తేదీ వరకు నిన్ను ఎవరు అరెస్ట్ చేయరు, ఎలాంటి కఠిన చర్యలు నీ మీద తీసుకోరు, విచారణకు సహకరించు అని చెప్పింది. వచ్చిండు, విచారణకు హాజరైండు, కానీ విచారణకి సహకరిస్తలేడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? విచారణకు సహకరించమని చెప్పింది. నువ్వు ఏమేమైతే చేసినావో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పాలా విచారణ కమిటీ ముందు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సిట్టు ఏం చెప్తలేడు, వస్తున్నాడు పోతున్నాడు, ఖాళీగా కూర్చుంటున్నాడు, ఏం అడిగినా నో అనే సమాధానమే చెప్తున్నాడు, తెలియదు అనే సమాధానం చెప్తున్నాడు, మర్చిపోయిన అనే సమాధానమే చెప్తున్నాడు అని మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ ఆగస్టు 5వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ ఇచ్చిన ఆర్డర్ని దయచేసి కొట్టేయాలి అని సుప్రీంకోర్టుని అడగబోతున్నారు. మరి దీని తర్వాత అయినా ఏమైనా రియాక్షన్ ఉంటుందా ఉండదా అన్నది చూడాలి. ఏదేమైనా అక్కడ దొరికిపోయింది. ఎందుకంటే ప్రభాకర్ రావు మావోయిస్టుల ముసుగేసి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది లీడర్లు, పారిశ్రామికవేత్తల ఫోన్ నెంబర్లు రివ్యూ కమిటీకి పంపించి వీళ్ళకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని వాళ్ళ మీద మావోయిస్టుల ముసుగేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించడానికి పర్మిషన్స్ తెచ్చుకున్నాడు. అట్లా కొన్ని నెంబర్లే ఉన్నాయట. మిగతా నెంబర్లన్నీ అసలు ఆ రివ్యూ కమిటీకి సంబంధం లేకుండానే ఆ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఏదైతే ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారో దాని ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందట. చెప్పినాం కదా, ఇది ఒక రకంగా ఫ్రాంచైజీల రూపంలో జరిగింది. 10,000 రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు తీసుకున్నాడు ఒక్కొక్క ఫోన్ ట్యాప్ చేయడానికి. ఇప్పుడు నాకు ఒక కానిస్టేబుల్ తెలిసినాడు, పలానా వాడు ఫోన్ నేను ఒక బిజినెస్ మెన్ని, ఇంకో బిజినెస్ మెన్ ఫోన్ ట్యాప్ చేయాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నాడో లేకపోతే నేను వాడిని ఇబ్బంది పెట్టాలనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఆ కానిస్టేబుల్ ద్వారా ప్రణీత్ రావును, ప్రభాకర్ రావును కాంటాక్ట్ అయ్యి ట్యాప్ చేస్తాం, మేము మీకు కావాల్సిన సమాచారం ఇస్తాం, 24 అవర్సా 48 అవర్సా ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, సో దానికి ఒక రేటు. ఇట్లా వేలాది ఫోన్లని ట్యాప్ చేసారు. మొన్ననే చూసినాం కదా, ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ చేసిరట. 600 ఫోన్స్. ఏడు దాకా పోయారు. అందులో ఒక హెడ్ మాస్టర్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. అంటే ఎంత భయంకరమైన డెప్త్లోకి వెళ్ళి ఆ వ్యవహారం నడిపించారు. 3వసారి అధికారంలోకి రావడానికి అయినా కూడా ఓడిపోయాడు. విషయం ఏంటంటే అయినా కూడా ఓడిపోయాడు.